హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైసూర్ బోండా తయారు చేసుకుందాము. చాలా బాగుంటాయి. బయట షాపులో ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం. అందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్. దీన్ని మొత్తం బాగా బీట్ చేసుకుందాం. మొత్తం బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను 1/2 కిలో మైదా యాడ్ చేస్తున్నాను. ఇందులో హాఫ్ కిలో మైదా. దీన్ని కూడా మొత్తం అంతా కలుపుకుందాం. చూసారు కదా, బాగా అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, అలా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉండలు లేకుండా చాలా బీట్ చేసుకోవాలి. ఇలా పైకి కిందకి ఇట్లా చేస్తూ ఉంటే స్మూత్గా అయిపోతుంది. స్మూత్గా అయ్యేదాకా బాగా మ్యాష్ చేయాలి. చూసారు కదా, బాగా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం బోండా వేయడానికి సరిపోతుంది కదా. చూడండి, ఇలా సరిపోతుంది. దీన్ని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. అలా అయితే మనం బేకింగ్ సోడా యూజ్ చేయకుండానే అంతే ఫ్లంపీగా వస్తాయి. బోండా చాలా బాగుంటుంది. మైసూర్ బోండా ఇది ఓవర్ నైట్ మొత్తం ఇలా పెట్టుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైటే పెట్టుకోవాలి. నైట్ మొత్తం పులబెట్టుకుంటే ఇలా అయ్యింది. నేను కొంచెం తీసేసి మా పిల్లలకి చేసి పెట్టేశాను. కొంచెం మరి చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బొండాలకి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికుడు బేకింగ్ సోడా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. చూసారు కదా, నేను బాగా బీట్ చేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. నేను డీప్ ఫ్రైకి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను, మరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెంగా అందులో యాడ్ చేద్దాం. ఇలా కొంచెం తీసుకుంటూ ఇలా చెప్పండి. కార్చకండి, కారిస్తే మొత్తం కారిపోతుంది. అలా మొత్తం పొంగుతూ ఉంటాయి, రౌండ్గా వచ్చేస్తాయి. మొత్తం అలా యాడ్ చేసుకో. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం బయటికి. చూసారు కదా, ఎంతో టేస్టీగా మైసూర్ బోండా తయారైపోయింది. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ ఈ రెండిట్లకి కాంబినేషన్ బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్నా రెండు సమానంగా చేసుకోండి. లోపల చూపిస్తాను కానీ కొంచెం బాగా వేడిగా ఉన్నాయి. చూసారు కదా, ఎంత గుల్లగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ హోటల్ స్టైలే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.